సచ్చా కొన్ని మంచినీళ్ళు అనుకో. ఏంటి చెప్పండి. పక్కింటి ఆవిడ రామేశ్వరం కాశీ వెళ్ళారండి. అవునా? అదే నేను ఇందాక దాంట్లో కనిపించింది. రామేశ్వరం కాశీ వెళ్తుందా? ఏంటి ఏంటి మనం వెళ్దామండి. అయితే నీకు వెళ్దామని ఉందా? ఒక్క నిమిషం ఆగు. హలో, ట్రావెల్ ఏజెంట్ అండి. సార్, కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే ఎంత అవుతుందండి ఖర్చు ట్రైన్కి? మనిషి 4,000 అవుద్దా? సరే సరే, నేను మళ్ళీ చేస్తానండి ఒక 10 నిమిషాల్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇంకేంటి కాల్సిన బ్యాగ్స్ అంతా వెళ్ళి. ఇవాళ మా ఆయన మూడు బాగుందిలే. అన్నీ పెట్టావా? అన్నీ పెట్టాను. మరి ట్రైన్లో తిన్నది కానీ పెట్టావా? పెట్టాను. కాదు, ఇప్పుడు కాశీ నుండి రామేశ్వరం వెళ్ళినప్పుడు మధ్యలోనే మధురై ఉంది, అది కూడా చూసేద్దామా? సరేలేండి. సరే సరే, ఓకే. కాశీ రామేశ్వరం మధురై టూరిజం అండ్ ట్రావెల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ కాశీ టు మై అని ఎంత బాగా ఛానల్. చూపిస్తున్నారు. మనం ఈరోజు కాశీ గురించి తెలుసుకుందాం. కాశీలో ఏ ప్రదేశాలు బాగా చూడాలి, చూపిస్తున్నారు. ఎక్కడ స్టే చేయాలి, ఏంటి ఇందులో చూడాలా? ఎప్పుడు వెళ్ళాలి, మరి లేకపోతే ఎందులో చూపించాలి? లేకపోతే పక్కింటి ఆవిడేమో కాశీ వెళ్ళింది, ఆ పక్కింటి ఆవిడ నగలు కొనుక్కోనండి, ఈ పక్కింటి ఆవిడ చీర కొనుక్కోనానికింది. మీకు ఇంకేదో పని ఉండదు ఇంట్లోనే. మేమే పని పాటు దొరక్క మేము అలసిపోతే మాకే తీతాలి మీతోనే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే, నోరు పడిపోయిందా?